ఈ వీడియోలో 2024 మార్చి నెల యొక్క శాలరీ స్లిప్ని నిధి యాప్ నుండి ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. నిధి యాప్లో పే స్లిప్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది, కానీ నిధి పోర్టల్ నందు ఈ అవకాశం లేదు. ఎందుకంటే ఆ యొక్క ఆప్షన్ తీసివేశారు, గమనించగలరు. అయితే నిధి యాప్ నుండి ఏ విధంగా ఈ యొక్క శాలరీ స్లిప్ని డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మన మొబైల్ నందు నిధి యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నిధి యాప్ ఓపెన్ చేసిన తర్వాత మన యొక్క సేఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేయాలి. అదేవిధంగా పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయాలి. ఒకవేళ మన దగ్గర పాస్వర్డ్ లేకపోతే ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా మన యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మరొకసారి మన యొక్క మొబైల్ నెంబర్కి, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మాత్రమే పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ ద్వారా మనము సేఫ్ఎంఎస్ ఐడి ద్వారా లాగిన్ కావచ్చు. ఆ తర్వాత ఆ పాస్వర్డ్ని కూడా మనం మార్చుకోవచ్చు. అయితే నిధి యాప్ నందు మనము పే స్లిప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. అదే నిధి పోర్టల్ నందు ఒక్కొక్కసారి మాత్రమే ఓటీపీ వస్తుంది. కొన్నిసార్లు డైరెక్ట్గా మన యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ ద్వారా లాగిన్ కావచ్చు. ఈ విధంగా నిధి యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ పే స్లిప్ అనేటువంటి ఆప్షన్ కూడా ఇందులో ఉంటుంది. ఇక్కడ మార్చ్ 2024 యొక్క పే స్లిప్ ఇక్కడ మనకు కనిపిస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేసినప్పుడు ఈ యొక్క పే స్లిప్ అనేది మన యొక్క ఫైల్స్ మొబైల్ నందు ఫైల్స్ అనేటువంటి ఉన్నటువంటి యాప్లో మనకు డౌన్లోడ్ అయిపోతుంది. మనము ఫైల్స్లోకి వెళ్ళి అక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్తే నిధి అనేటువంటి చెక్ చేసుకుంటే మనకి ఈ రోజున డౌన్లోడ్ అయినటువంటి ఆ యొక్క పే స్లిప్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో కేవలం మార్చి నెల మాత్రమే కాకుండా ఈ యొక్క పే స్లిప్స్ మనకు 2022 జనవరి నుంచి మనకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు, అంటే మనకి ఎప్పుడైతే పిఆర్సి 2022 ఆర్పిఎస్ 2022 మనకు అమలైందో ఆ రోజు నుంచి మన యొక్క పే స్లిప్స్ అనేవి నిధి యాప్లో కానీ, నిధి పోర్టల్లో కానీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మనకు కావలసినటువంటి నెలని టచ్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మన యొక్క మొబైల్లోనే ఈజీగా మన యొక్క శాలరీ స్లిప్ని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. కేవలం ఒక నెల మాత్రమే కాదు, అన్ని మంత్స్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.